చేస్తున్నటువంటి ఇక గొప్ప కార్యం బట్టి మనమందరం కూడా మన రెండు చేతులను కర్రలను పైకెత్తి మనమందరం కూడా దేవునికి స్తోత్రం చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరి గొప్ప దైవజనులు సైతం కూడా ఎంతో మంది రాయిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అయోగ్యులమైనటువంటి నన్ను అలాగే మరణము నిలువబెట్టి ఆయన ఏప్రిల్ మాసంలో ఉండగలిగేటువంటి ధన్యతను దేవుడు మనకి ఇచ్చారు. ఎంత ఇస్తే ఆయనకి రుణం తీరుతుంది, ఎంత ఇస్తే ఏమి ఇస్తే రుణం తీరుతుంది. దేవుడు చేసినటువంటి ఆయన చేసిన ఉపకారాలను నేను ఆయనకేమి చెల్లించదు. రక్షణ పాత్రను చేతపట్టుకొని దాని నా రక్షణ పాత్ర లేకుండా నా జీవితాన్ని పట్టుకొని నేను దేవుడికి నన్ను నేనే ఏం చేస్తాను, నేను స్తోత్రం చేస్తానని 16వ కీర్తనలో దావీదు చెప్పినట్లుగా దేవుడు మనకు దయచేసినటువంటి అనుభవాన్ని బట్టి రక్షణ పాత్ర అనేటువంటి మన జీవితంతో దేవుడిని మనకు పంచడానికే దేవుడు మనకు ఇలాంటి యోగ్యకరమైనటువంటి అనుభవాన్ని ధన్యతను దేవుడు మనకు దయచేశాడు. మీ అందరికీ స్వాగతాన్ని కలుగుతున్నాను. స్త్రీలు, పురుషులు, వచ్చినారు, అలాగే మన యొక్క యూట్యూబ్లో తెలిపిస్తున్నటువంటి ఆత్మీయులైనటువంటి మన బిడ్డలు అందరినీ కూడా మరి ఒకసారి తట్టి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని వైపు పడడానికి నా కర్మలను జోడించి మీకు శుభం చెప్తూ మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. మన యొక్క ధ్యానాంశం శ్రమల అనువాదం శిలువ శిష్యత్వములకు నూతనమైనటువంటి మాదిరి. Cross and a new parallel to discipleship. నూతనమైనటువంటి మాదిరి, శిష్యత్వములకు నూతనమైనటువంటి మాదిరి ఈ శిలువ. మనము ఈ ప్యాషన్ వీక్ అంటే ఈ శ్రమల వారంలోకి వచ్చేసేటప్పటికి ప్రభు వారి యొక్క అద్భుతమైనటువంటి శ్రమలను తలపోసుకుంటూ నేను చాలా దేవుని సమీపస్తులను మలుచుకునేటువంటి టైంలో మనం ఉంటున్నాం. వ్యర్థమైనటువంటి కార్యాలు, వ్యర్థమైనటువంటి కార్యకలాపాలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, పనికిరానటువంటి తలంపులు అవన్నీ పారద్రోలి ప్రభు మన కొరకై పొందినటువంటి ఆ యొక్క శిలువ శ్రమల అనుభవాన్ని తలపోసుకుంటూ మరింత మీరు మనం దేవుడికి దగ్గరగా రావలసినటువంటి వారుగా మనం ఉంటున్నాం. మీరు మనం దేవుడికి ఎంత కొన్నిసార్లు ఏ గోడలో దేవుడు మనల్ని నలుగుబట్టినా అది క్రీస్తు వారి కంటే ఎక్కువ కానీ కాదు. క్రీస్తు వారు పొందినటువంటి శిలువ ఆ శిక్ష కంటే అది ఇచ్చినది ఏమీ కానీ. అందుకని ఈ శిలువను కూర్చున్నటువంటి అనుభవాలు అవి మనకు ఎంతో శక్తిని మనం చేకూరుస్తాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రికలో రాస్తూ ఈ లోకంలో లేచిన మొదలుకొని అన్ని ఎన్నో వార్తలు పుట్టుకొస్తాయి, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తాయి. అన్నది ఒకటి, అనుకున్నది ఒకటి, ఏదో అంటానే జరిగింది ఒకటి, జరగబోయేది ఒకటి, ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటాం.
ఇవన్నిటి వలన మనకు ప్రయోజనం కలగదు. కానీ సిలువను గూర్చిన వార్త, ఏ వార్త? సిలువను గూర్చిన వార్త. 18వ వచనంలో సిలువను గూర్చినటువంటి వార్త, అది నశించుచున్నటువంటి వారికి అది వెళుతాం. అంటే దాన్ని గ్రహించినటువంటి వాడికి దాని యొక్క విలువేంటో తెలియదు. వెళ్ళగొడగానే ఉంటుంది, నవ్వులాంటిగానే ఉంటుంది. యూట్యూబ్లో చాలా మందిని చూస్తా ఉన్నాం. ఆ చెక్క మీద వేలాడినటువంటి వాడు రకరకాలుగా కొంతమంది హేళన చేస్తున్నటువంటి ఆ అనుభవం చూస్తాం. అలాగే ఉంటుంది. నశించుతున్న వారికి కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి. అందరూ శక్తి అనే పదాన్ని గట్టిగా చెప్పండి. శక్తి ఎప్పుడు ఆ రక్షింపబడి ఆయన సిలువను గురించినటువంటి వార్త విన్నప్పుడు నీకు నాకు మనకు అదేంటి శక్తి. రక్షింపబడని వాళ్ళకేమో అది వెళ్తారు, ఉన్న శక్తి కూడా పోతుంది, ఉన్న ప్రభావం కూడా పోతుంది. కనుక ఈరోజు వంటి శక్తిని ఈ సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, సిలువను గురించినటువంటి వార్తలు వింటున్నప్పుడు, ఆయన పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీరు నేను మనం ఎంతో బలపడవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. బలపడవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ఈ ప్యాషన్ వీక్లో మీరు నేను మనము ఒకసారి మన యొక్క స్థితిని మనం ఏమైనాము అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. శిష్యత్వమునకు, సిలువ శిష్యత్వమునకు మాదిరి. A new baptism to discipleship. A new model to discipleship. New exemplary life to discipleship. ఈ మాటలు వింటున్నప్పుడు సిలువను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆయన తన శిష్యులను ఏర్పాటు చేస్తున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సమస్య చేయమని మీరు నాకు ఏం చేయగలరు, శిష్యులుగా చేయగలరు. ఈనాడు ఆ ప్రక్రియలో మీరు నేను మనం శిష్యులు అయితే కదా ఇతరులను మనం ఆ శిష్యులుగా మార్చగలిగేది. ఆ శిష్యత్వం యొక్క రూపము మనలో ఉంటేనే కదా ఇతరులు మనల్ని చూచి దేవుని కడుపు చేయడంలో రాగలిగేది. అవునంటారా? అవునంటారా? మనలో ఆ విధమైనటువంటి అనుభవాలు లేనప్పుడు ఇతరులు ప్రియబిడలాగా ఆయన శిష్యత్వాన్ని మాదిరిగా తీసుకొని ఎలా అనుకరిస్తారు? అందుకనే నేను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క సన్నిధానంలో మీరు నేను మనము ఎంతగానో బలపడవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. యెషయా గ్రంథకర్త అంటాడు, 50వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త అంటాడు, 4వ వచనం చూడండి, అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానం. అలసిన వారిని మాటల చేత. ఏ మాటలు? మన మాటలు కాదు, దేవుని మాటలు, ప్రభువు మాటలు, సిలువను కూర్చున్నటువంటి మాటలు, దైవ వాక్కులను మనం తెలియజేసి, తర్వాత చూడండి, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ నోరు అంటే ఇక్కడ సపరేట్గా నోరు ఉంటుందా?
ఈయనకి సపరేట్గా ఇలాంటి మౌత్ ఉంటుందా? శిష్యులకి సపరేట్గా ఏదైనా ఒక పెక్యులర్ మౌత్ ఏదైనా ఉంటుందా? శిష్యులకు తగినటువంటి నోరు, శిష్యులకు తగినటువంటి నోరు యెహోవాను దయచేస్తున్నాడు. తర్వాత చూడండి, శిష్యులు వినునట్లుగా. ఏమండి? ఈనాడు నీవు నేను మనము ఇలాంటి నోరు లేదేమో. యేసు ప్రభు వారిని ఆయన అరచేతులతో కొట్టిన వారిని ఎందుకు కొట్టావు అని అడిగాడా? ఎందుకు వేశావు అని అడిగాడా? ఎందుకు పొడిచారు బడులతో అని అడిగాడా? చెప్పండి, అడిగాడా? గొడవలతో ఎందుకు గాయపరిచావు అని అడిగాడా? అడిగాడు. శిష్యులకు తగినటువంటి నోరు అంటారే. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. శిష్యులు ఉండవలసినటువంటి మోడల్ లైఫ్ అంటే అదే. దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటిది ఇదే. అందుకనే శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై, శిష్యులు వినున్నట్లుగా. దేవుని సత్యానికి వచ్చేది మీరు నేను మాకు ఎందుకోసం అంటే, ఒకవేళ ఇన్ని సంవత్సరాలలో ఆ శిష్యత్వపు రూపం, ఆ శిష్యత్వపు ఆ యొక్క పోలిక నీలో, నాలో, మనలో ఒకవేళ రాకపోతే, ఇంకా దేవుని యొక్క మాటలు విని ప్రియబిడ్డలారా శిష్యత్వపు పోలికలు మనం ప్రియబిడ్డలను పొందుకోవడానికి ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలండి వినడానికి ఆశపడతారు, తినడానికి కాదు, ప్రతిదూషణ చేయడానికి కాదు, ప్రతికూలంగా మాట్లాడడానికి కాదు, ప్రతి ఉదయమున వినుట వలన మీకు నాకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అంటే శిష్యానికి ఏమవసరం అంటే విశ్వాసం అవసరం. విశ్వాసంలో శక్తివంతమైనటువంటి సాధనాలుగా మనందరం తయారు కాబట్టడానికి నేను ప్రతి ఉదయంలో నేను ఇష్టపడుతున్నాను. ప్రతి ఉదయం ఎవ్రీడే దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేయబడుతున్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ లైఫ్ మనలో ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. The word disciple comes from disciples అనేటువంటి వర్డ్ దానిలో బయట disciples అంటే దాని అర్థం ఏమిటంటే ఒక నిర్దిష్టమైనటువంటి డిసిప్లిన్ కలిగినటువంటి ఒక మనిషి, ఒక వ్యక్తి అని అర్థం. క్రమశిక్షణ లేనటువంటి వాడు కాదు అని అర్థం. వినేటువంటి వాడు విని చక్కగా ఆ శిష్యుడిగా దేవుని యొక్క అడుగు చేయడంలో ఆయన వెంబడించేటువంటి వాడు. ఈరోజు ప్రియులారా కొన్ని విషయాలు మీరు మనం వినాలి, ప్రభువులో బలపడదాం. నేను చాలా లెంతీ సర్మన్ వినడానికి ఇష్టపడలేదు. చాలా షార్ట్ సర్మన్ మాత్రమే. మనం డైలీ రోజు మనం గ్యాదర్ అవుతున్నాం కనుక మనం ప్రభువులో ఇంకా ఏమి బలపరచబడడానికి ఖచ్చితంగా మనం సమాయపడదాం. ఈరోజు కట్టయినటువంటి ఈ యొక్క మార్కు సువార్తలోనికి మనం వెళ్తే, సువార్త లేఖన భాగం 10వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో వారు ఎరుకో పట్టణమునకు వచ్చినాడు. ఆయన తన శిష్యులతోనూ తన జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. పాత నిబంధనలో ఆయన తన ప్రజలైనటువంటి ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు మీరు దానిలో దేన్ని ఉంచవద్దు.
కానీ కొత్త నిబంధనలో మనకు ప్రభువైన క్రీస్తు వారు మొట్టమొదటిటువంటి శాపగ్రస్తమైనటువంటి ప్రాంతానికి దేవుడు ఏం చేశాడు? నిషిద్ధమైనటువంటి ఆ స్థలానికి వెళ్ళాడు. ఎక్కువ పట్టడానికి వచ్చాడు. 46వ వచనంలో ఆయన బయలుదేరి వచ్చి చూడగా, ఎన్నుకొని వచ్చి చూడగా తీమై కుమారుడు భర్తమయ్యి నాకు గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రకారం ఏం చేశాడు? తీమై కుమారుడు. తీమై అంటే అర్థం ఏంటంటే మ్యాన్ ఆఫ్ గిఫ్ట్స్, మ్యాన్ ఆఫ్ గిఫ్ట్స్, మ్యాన్ ఆఫ్ గిఫ్ట్స్, వరాలు కలిగినటువంటి వాడు తీమై. వేరేమో వరాలు కలిగినటువంటి వాడు, కానీ అతనికి ఏం లేవు? చెప్పండి, ఏం లేవు? కరువు. ఈ భర్తమై గారు కుమారుడు, ఈ తీమై కుమారుడు భర్తమై ఈ గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రకటన ఎక్కడట? త్రోవ ప్రకటన ఆయన ఎరుగో పట్టణానికి వస్తే త్రోవ ప్రకటన ఆయన కూర్చున్నాడు. ఈ 3 సువార్తల్లో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో ఈ ప్యారబుల్ మనకి కనిపిస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్ళాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో 35వ వచనం నుండి చూస్తే ఆయన ఎక్కువ పట్టణాలకు సమీపించినప్పుడు ఒక గురుడి వాడు పేరు రాయబడిన ఆయన త్రోవ ప్రక్కన కూర్చుంది భిక్ష అడుగుకొనుచుండెను. త్రోవ పక్కన కూర్చున్నాడు. దీనికంటే క్లియర్గా మత్తయి గారు ఎప్పుడు ఆయన ఏంటంటే ఈ యోహాను గారి కంటే, లూకా గారి కంటే, మార్కు గారి కంటే ఈ మత్తయి గారు నేను కాస్తంత ఎక్కువ రాయాలని ఆశపడతాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఏమవుతుందని ఒకటి కలిపితే పోలా అన్నట్లుగా కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు. అందుకని మత్తయి గారు రాసినటువంటి రచనల్లో చాలా ఇలాంటివి కొన్ని చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనము ఈ మాటలను చూస్తూ ఉంటాం. 29వ వచనంలో వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళారు. త్రోవ ప్రక్కన కూర్చున్నా ఇదే నేను చెప్పింది. ఇదే మార్కు గారు ఒకడే అన్నాడు, లూకా గారు ఒకడే అన్నాడు. కానీ మత్తయి గారు మాత్రం ఎంతమంది రాస్తున్నాడు? ఇద్దరు గురించి రాస్తున్నాడు. ఇద్దరు గుడ్డోడు, ఎక్కువ గుడ్డోడు ఎక్కడ నుండి వచ్చాడు నాకు అర్థం కాదు. బహుశా నాయన ఈయన కూడా ఒకడు గుడ్డోడా? అట్లా అనడానికి నేను ఏమాత్రం కూడా ధైర్యం చేయండి. నాకు ఆ ధైర్యం లేదు. నేను ధైర్యం చేయగలను. ఇలాంటి కొన్నిసార్లు అడగడానికి ఏదైనా చేయడానికి కూడా ధైర్యం వచ్చేస్తుంది లోకమైనటువంటి వాటి గురించి. నాకు అట్లాంటి అలా అన్నారని నాకు ధైర్యం లేదు. దేవుని వాక్యాన్ని ఇక్కడ కలిపి ఒకవేళ అన్నారని నాకు ధైర్యం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు ఒకలా అనేటువంటి అనే దానికంటే ఆ సంఘటన మాత్రం గుడ్డివాడు అనేటువంటి మాత్రం సంభవం మాత్రం వాస్తవం. ఈ తీమై కుమారుడు భర్తమై అతడు గుడ్డివాడు అనేటువంటి మాత్రం వాస్తవం. కానీ అతడు ఎక్కడున్నాడు? త్రోవ ప్రక్కన ఉన్నాడు. మనం కూడా ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఈ 6వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. మనలో ప్రతి వాడును త్రోవ ఏం చేశాడు? తప్పిపోయాడు. త్రోవ ప్రక్కన పడినటువంటి వాడిగా ఎత్తడు. అంటే దారి ఉంది కానీ దారిలో వెళ్ళడానికి అర్హత ఆ యొక్క యోగ్యత లేకుండా ఇతడు త్రోవ ప్రక్కన ఉన్నాడు. కారణం ఏమిటంటే ఇతడు అంధుడు.
ఇతను గురుడివాడు, ధ్రువ ప్రకారం ఇతను నేను మనం గమనించాలి. ధ్రువ ప్రకారం ఉన్నటువంటి వాడుగా ఇతను. కొంతమంది అండి ఎలా ఉంటారంటే దేవుని సన్నిధికి వస్తారు కానీ వాళ్ళ జీవితం అంతా కూడా ఎక్కడంటే ఆయన త్రావలో ఉంటారు. 108వ కీర్తన మొదటి వచనం చదవండి. 108వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులుగా 128 వినండి సార్, అంత వినాలి. ఎలాంటి వినాలి? 108వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు. త్రోవలో నడిచేవాళ్ళ, పక్కన నడిచేవాళ్ళ, తుప్పలో నడిచేవాళ్ళ, గుడ్లతో నడిచేవాళ్ళ, పనిపాలు చోట నడిచేవాళ్ళ. త్రోవలో నడిచేవాళ్ళు ధన్యులు, త్రోవలో నడిచేవాళ్ళు ధన్యులు. కానీ తన జీవితం ఎరుకోబడడం చాలా రోజుల్లోనే చాలా ఉన్నతి చెందినటువంటి పట్టణం, చాలా డెవలప్డ్ సిటీ, కట్టడాలు ఇవన్నీ కలిగినటువంటిది, చాలా ఫేమస్. అలాంటి పట్టణంలో ఇతను ధైర్యమైనటువంటి స్థితిని కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, విత్తువాని యొక్క ఉపమానం రాయు, ఎవడైనా దేవుని రాజ్యమును గురించిన వాక్యం విని గ్రహింపగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో వెత్తబడిన దానిని ఏం చేస్తాడు? త్రోవ ప్రక్కన వెత్తబడిన వాడు వీడే. వీడే ఎవరైనా దేవుని రాజ్యం గురించి ఈనాడు పట్టాల ఆయన సందేశాన్ని విన్నప్పుడు, నా రాజు, నా రాజ్యం అనే పదాలు వాడుతున్నాడు ఆయన. అది ఈరోజు సమానమైనది కాదు. నా రాజ్యం, నా రాజు, నా రాజ్యం అది మీకు అర్థం కాదు అని జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యం కూడా యుగకు సంబంధమైనది కాదు, దైవరాజ్య సంబంధమైంది. దైవరాజ్య సంబంధమైనటువంటి లేఖనం నీకు నాకు ప్రకటించబడుతున్నప్పుడు, ఎవడైనా రాజ్యమును కూర్చిన వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు వీరి ఏం చేయరు? గ్రహింపక, దాన్ని అర్థం చేసుకోక పిపిళ్ళ దైవజనుడు ఎవరు బాగుపడాలని మనకు తెలియదు, కానీ ఎవరు తెలియదు. కానీ మనమైతే ప్రార్థన చేయాలి. ఆ దైవజనుల సేవకుల కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. పరలోక రాజ్యం సమీపించింది, మార్పు పొందండి. యేసు క్రీస్తు వారి యొక్క మోటో ఏంటో తెలుసా? మొట్టమొదటి మెసేజ్ ఏంటో తెలుసా? మార్క్స్ వాళ్ళకు జరుగుతుంది, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి. ఆయన సందేశం ఇది. యేసయ్య వచ్చేసాడంటే ఆయన రాజ్యం వచ్చేసింది, ఆయన రాజ్యం దగ్గర పడిపోయింది. మీరు కలవపడమాకండి, భయపడమాకండి, ధైర్యంగా ఉండండి అని యేసు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సోదరుడు ప్రకటించాడు. ఆయన సేమ్ అదే మెసేజ్ మన ఈ కుమారుడు, ఈ బాబు ప్రవీణ్ గారు ఆయన పట్టుకొని అన్నాడు. అంటే యేసునాయనతో కంపేర్ చేస్తున్నందుకు దైవం నన్ను క్షమించండి, కానీ ఆ మాటలు కొంతమందికి ఇష్టపడదు ప్రియులారా. ఎవరైనా దేవుని రాజ్యముల గురించిన వాక్యములు గ్రహింపరు. దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? ఇలాంటి చాలా మంది అండి, నువ్వు కానీ ఆ వాక్యాన్ని నువ్వు లోపల హృదయంలో పెట్టుకోకపోతే అది పక్కనే ఉంటాడు. ఏం చేస్తాడు? వచ్చి ఓ పురుగు ఏదైనా అక్కడ కనపడుతుంది అనుకోండి, అది ఎగురుతుంది అనుకోండి,
ఒక బలుపుతో వస్తాం. అది ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాదు, తక్కువ చేతి పట్టుకుపోతుంది. నీవు నేను మనం దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా వినకపోతే దుష్టుడు వచ్చి అది ఎదిగిపోతుంది ప్రియులారా. కనుక వాక్యములు విని గ్రహింపకి ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని, ఇది మన బయటపడిందానైతే అనుకోవచ్చు. మీ హృదయం దేవుని యొక్క వాక్యము ఇక్కడ హృదయంలో ఎత్తబడుతుందంటే అది దేవుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన హృదయాలకు వెళ్ళిపోవాలి. హృదయాల్లోకి వెళ్ళిపోయి మన జీవితానికి, మన బ్రతుకులకు అనుభవించబడాలి. అనుభవించబడలేదు అనుకోండి, ఆ సాతానుడు వచ్చి ఏం చేస్తాడు? ఎత్తిపోతాడు. కనుక అలాంటి వాడు ఎత్తిపోవాలనేటువంటి వాడు త్రోవపడుతున్నాడు. అంటే బహుశా ఇప్పుడు ఈ బతిపై ఎక్కడ ఉన్నాడు? ఈనాడు చాలా మంది నేను చిన్న ప్రశ్న వేస్తాను, త్రోవలో ఉన్నావా, త్రోవలో పడుకున్నావా? ఎన్ని సంవత్సరాలు దేవునికి వాక్యాలు వింటామే? 100 ప్రసంగాలు వినేసారే, 100 ప్రసంగాలు, వేల ప్రసంగాలు. అయ్యా ఫలానా గారు పనిచేశారు, ఫలానా దైవజనులు పనిచేశారు, ఫలానా గురువు గారు పనిచేశారు, ఫలానా సేవకులు మన సంఘంలో పనిచేశారు. ఎన్ని సందేశాలు మనం విన్నాము. నీవు త్రోవలోకి వచ్చావా? త్రోవ ప్రకటన పడిపోయావు. త్రోవ ప్రకటన పడినటువంటి ఆ వాక్యములు విని గ్రహించినటువంటి వారిలో నీవు ఉండి త్రోవ ప్రకటన పడినటువంటి వాడుగా దేవుని మనం ఉన్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా ఒకసారి చూస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా అక్కడ రాయబడి, 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా త్రోవ ప్రకటన వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడరు కానీ, వాక్యం వారిలో విత్తబడరు కానీ అక్కడేమో కనీసం హృదయంలోకి అన్నాడు. హృదయంలో కూడా అన్నట్టు ఇక్కడ కొంతమందికి బయట ఉంటుంది. అంటే చెవుల్లో ఎక్కడెక్కడ పైన ఉంటుంది, లోపలికి వెళ్ళనివ్వరు, హృదయంలోకి వెళ్ళనివ్వరు. దేవుని వాక్యం జీవితంలోకి వెళ్ళనివ్వరు, బ్రతుకుల్లోకి వెళ్ళనివ్వరు. వెత్తబడని కానీ వీరిన వాక్యం వెంటనే సాతానుడు, అక్కడ దుష్టుడు అన్నాడు. ఇక్కడ ఎవరు? సాతానుడు వచ్చి ఏం చేస్తాడు? సాతానుడు వచ్చి వారితో వెత్తబడినటువంటి వాక్యాన్ని ఏం చేస్తాడు? లోకాసు వార్త 8వ అధ్యాయం, లోకాసు వార్త 8వ అధ్యాయం చూడండి అన్న. లోకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. 8వ అధ్యాయము 12వ వచనాన్ని నేను గమనించినట్లయితే, త్రోవ ప్రకటన వారు దాన్ని వినవారు కానీ, అది అసలు హృదయంలోకి పై అసలు బయట ఎందుకుంటుంది? అది హృదయంలోకి ఎందుకు వెళ్ళలేదు? దేవుని వాక్యాన్ని, దేవునికి సేవకులు గొంతుకు పొసిపోయేలా ఖండితంగా ఎంతో భారత ప్రయాసంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే, దేవుని యొక్క వాక్యం అది బయట ఎందుకుంటుంది? ఇది హృదయంలోకి ఎందుకు వెళ్ళడం లేదు? మీరు ఎందుకు పనిచేయడం లేదు? మీరు వారు కానీ నమ్మి ఆ వాక్యాన్ని రక్షణ పొందకుండాన్నట్టు అపవాది వచ్చి ఎక్కడ నువ్వు వినేసి రక్షించబడిపోతావా అని సాతానుగాడు ఏంటంటే నువ్వు పక్కనే ఉంటాడట. నువ్వు ఇప్పుడు ఎప్పుడు వినేసి నువ్వు మార్మల్స్ పొందేస్తావో, నువ్వు ఎప్పుడు వినేసి నీ పాపాలు ఒప్పుకుంటావో, ఎప్పుడు వినేసి నీ త్రాగు మానేస్తావు, వ్యభిచారం మానేస్తావు, నీ పాపం మానేస్తావు, నీ పాపం భూయిష్టమైనటువంటి నీ జీవితం మానేస్తావో, పరిశుద్ధుడు అయిపోతావు అని ప్రియులారా సాతానుగాడికి కంపడం. కానీ దేవుడికి అయితే ఎప్పుడు నా కొడుకు పరిశుద్ధుడు అవుతాడా, ఎప్పుడు నా కూతురు పరిశుద్ధులు అవుతా, ఎప్పుడు నా బిడ్డ ఆయన నా రక్తంలో కొడుకు పడుతుందా, ఎప్పుడు నా బిడ్డ పరిశుద్ధులు అవుతాడా, ఎప్పుడు నా యొక్క శ్రమల కూడా అతను నడుస్తాడా, ఎప్పుడు ఈ మార్గం కూడా పైకిస్తాడా అని ఆయన చూస్తూ ఉంటాడు. వీడేమో వీడెప్పుడు చేసి పడిపోయి అనవసరంగా దేవుడు ఆచరించిపోతాడు. ఈ నెల కూడా వీడు గుర్చేసినాక ఆ వడతలు గుర్చేసినట్టు, పిల్లలు గుర్చేసినట్టు, పక్షులు గుర్చేసినట్టు సాధారణ బిడ్డారా గుర్చు వేసి అనేక విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీకు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలు పెట్టి ఉంటారు. సాధారణలు అనేక కోణాల్లో వినలేకుండా చేస్తూ ఉంటాడు.
రక్షించబడ్డా కూడా చేస్తూ ఉంటాడు. ఒకవేళ రక్షించబడినా ఆ బురదలో ఏదో విధంగా పొరలాడు చేసి ఏదో విధంగా ఆ రాజ్యానికి వెళ్ళలేకుండా చేస్తాడు. అది వాడు పని. అందుకని అంతవరకు సహించిన వాడే రక్షించబడ్డాడు. అంతవరకు సగం వరకు రక్షించబడ్డవాడు కాదు. మరణం వరకు నమ్మకముగా ఉన్న ప్రకటన గ్రంథం అంటాడు, నేను నీకు ఏమిస్తాను, జీవుడు వరకు నమ్మకంగా ఉండాలి. నేను నమ్మకంగా ఉండాలి. ఈరోజు కొరకైనటువంటి ప్రియులారా, మొదటి దాని భాగం మనకి మనం కొన్ని విషయాలు వేగంగా మనం దేవుని వాక్యాన్ని అధికారంలో 26వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారంటే ఇస్సాకు కనిపిస్తారు. ఇస్సాకు గారు ఆయన గెరారు అనేటువంటి ప్రార్థన పెడతారు. గెరారు అనేటువంటి ప్రార్థన, గెరారు అంటే మఠం మార్చేటట్టు వచ్చినట్ట మా ఊళ్ళో మఠం మార్చేటట్టు మఠం. ఈ ఫిలిష్తీయుల ప్రాంతంలో ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ అబేగేలకు అనేటువంటి ఆయన ఈ ఎవరు చూశాడు, ఇస్సాకు చూసి అక్కడ యెహోవా ముందు అప్పుడు ఫిలిష్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు వెళ్ళాడు. అక్కడ 2వ వచనంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటాడంటే, నీవు ఐగుప్తులోకి వెళ్ళదు, చాలా జాగ్రత్త. ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు ఐగుప్తులోకి నువ్వు వెళ్ళకూడదు. ఇక రక్షించబడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఐగుప్తులోకి వెళ్తావు. ఐగుప్తులోకి వెళ్ళదు. నీవు దేశమందు పరవాసమయుడును. చాలా క్లియర్గా రాశారు, పరవాసమయుడు అంటే నీవు ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి ఇప్పుడు అమెరికా దేశానికి మనమందరూ ఏం తీసుకున్నారంటే సిటిజన్షిప్ తీసుకున్నారు. దానికోసం పడే తంటాలు కాస్ట్ వస్తుంది కదా, మనం ఆ గ్రీన్ కార్డు కోసం మాకు పిఆర్ వచ్చేసిందండి, పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చేసిందండి అని ఇక్కడ కావాలని వేస్తున్నారు. ఏది పరలోకం సిటిజన్స్ వచ్చినట్టు పోతున్నారు. దేవుడు రాజ్యానికి సిటిజన్షిప్ వచ్చేసినట్టుగా వద్దులేస్తున్నారు. ప్రభు చెప్పాడు, నీవు ఐగుప్తు దేశానికి నీవు వెళ్ళదు, నీవు పరవాసిగానే ఉంది అక్కడ. అది కూడా పాట పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, అణచుచున్నాను నీ దారి. ఈ పాట వింటుంటారండి. పరవాసినే నీ దారే, పరవాసినే. నేను ఈ లోకంలో మీరు నేను మనం ఎంతకాలం ఉన్నా పరదేశము యాత్రికులము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇస్రాయేలు నేను పరదేశం ఇవ్వదు అంటే దీని అర్థం తెలుసా? పొరుగు రోడ్లాగా ఉన్నవాడు కాదు. నేను ఈ ప్రాంతానికి చెందినవాడి కాదు, ఆ లోకానికి చెందినవాడిని అని అర్థం. దేవుని స్తోత్రం కలుగుతుంది కానీ దాని అర్థం అది. అట్లనే దేవుడు ఏదో అటు ఇటు కాకుండా చేయాలని పలికినటువంటి మాట కాదు. అటు ఇటు కాకుండా చేయడానికి దేవుడు పలికినటువంటి మాట కాదు. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదయ్యానైనా నీకు నీ సంతానములను ఈ దేశంలో ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం కూడా ఏం చేస్తాను చేసి ఈ దేశంలన్నీ అంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ దేశంలన్నీ నీ సంతానాలను ఇస్తాను. ఒక్కడు ఎవరో ఇస్తారు. అబ్రహాం అంటారండి కదా, నీకు ఈ దేశంలన్నీ నన్ను ఇచ్చేస్తాను. నీ సంతానానికి ఇస్తాడు. ఈ సంతానం వలన సమస్తమైనటువంటి భూలోకంలోని సమస్త జనం కూడా ఏం చేయబడతారు?
చాలాసార్లు మా నాన్నగారు ఇదే మాట గురించి ప్రార్థన చేసేవాడు. మేము ఆ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తే, ప్రభా నాకు వాగ్దానం ఇస్సాకుకి వాగ్దానం నెరవేర్చుకున్నాడు. ఇస్సాకుకి వాగ్దానం నెరవేర్చుకున్నాడు. నా కుమారుడి విషయంలో ఈ వాగ్దానం నెరవేర్చుకున్నాడు. చాలా ప్రార్థన విన్నప్పుడు భార్య దినాల్లో ఉన్న ఎవరి కాలంలో నాకు అర్థం కాలేదు, కానీ 50 ఏళ్ళు దాటిపోయినటువంటి ప్రాయంలో పేదవాడు అవుతున్నప్పుడు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకు డాడీ ఇలా ప్రార్థన చేశారు మా నాన్నగారు? ఒక సీనియర్ దైవజనుడు ఎందుకు ఇలా ప్రార్థన చేశారు? ప్రభా కుమారు దీవిస్తే సమస్తమైనటువంటి జనం ఈ సంతానం ఈ దేశంలో దీవిస్తాను అని చెప్పి నీవు నా ఆజ్ఞలను కట్టడం, నీవు దైకుడు జాగ్రత్తగా ఐగుప్తు దేశాన్ని మాత్రం నీ వెళ్ళొద్దు. ఇస్సాకు 6వ వచనం గెరారులోనే ఏం చేశాడు? నివసించాడు. గెరారులో నివసించాడు. అబీమెలెకు గారు చూశాడు. అబీమెలెకు గారు అబ్రాహాము గారు కూడా చూశాడు కదా, చూశాడు. ఈ మాట్లాడే ముందు తర్వాత ఆ 8వ అధ్యాయంలో మాట్లాడేవాడు. ఇక్కడ ఇస్సాకు కూడా చూస్తున్నాడు. ఇస్సాకు చూసినప్పుడు అబీమెలెకు గారితో రిబ్కా గురించి ఏం చెప్తాడంటే, మన ఎవరా అంటే మన చెల్లెని చెప్తుంది. ఎవరు చెప్పులకు భయపడిన చాలా జనంలో పిలుస్తున్నాడు. అబీమెలెకు కిటికీలో చూసినప్పుడు ఇస్సాకు తన భార్యను రిబ్కాతో భార్య భర్తలు సహజంగా దోపుతున్నాడు. సహజంగా ఈ విషయాన్ని చూసి అప్పుడు తగులుతున్నాడు అబీమెలెకు. ఎందుకయ్యా నేను ఇలా చెప్పాను? ఎందుకు నువ్వు ఎలా చేశావు? ఓ ఇస్సాకు, ఎందుకు నాతో ఎలా చెప్పావు? ఒక మాట చెప్తాను. దేవుని యొక్క బిడ్డలు ప్రాణం పోయినా సరే బిడ్డరా, యేసుక్రీస్తు వారు నేను యెషయా-గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో 8వ వచనం చెప్పారు, నా జనులు అబద్ధమాడనేరని జనులు అని అనుకున్నాడు. అబద్ధమాడే జనుడు కాదు, నువ్వు అబద్ధమాడడానికి కాదు దేవుడు ఏర్పరచుకున్నది. అబద్ధమాడనేరని జనుడు అనుకొని ఆయన నీ కొరకే నా కొరకే తన కుమారుడైనటువంటి క్రీస్తుని దగ్గరికి పంపించాడు. ఎందుకంటే అబద్ధం చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అప్పుడు 11వ వచనంలో ఈ మనుషుల జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళి వాడు నిశ్చయంగా ఏం కలుగుతాడు? మరణ శిక్ష పొందుతాడు. తన ప్రజలందరికీ ఆజ్ఞాపించగా ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనాలు వేసి ఆ సంవత్సరము ఏమంతలో పరవాసిగా ఉండాలి. నీవు నేను మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ దీని అర్థం పరవాసి అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎంతకాలం మనం జీవించినప్పటికీ ఒక విషయం మీకు అర్థమవడానికి చెప్తారు. అర్థమవడానికి చెప్తారు. తామరకు ఎక్కడ ఉంటుంది? నీళ్ళగా ఉంటుంది. కానీ ఆయన ప్లాంట్కి ఆయన చెట్టుకి ఏమంటుందో గోడదో అంటుతుందా? చెప్పండి, అంటుతుందా? తామర పుష్ప చెట్టుకి ఆ కాడ కానీ ఆయన పుష్పానికి కానీ బురదంటుతుందా? ఆ బురదలో ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఉన్నప్పటికీ, గెరారులో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. నీవు చాలా ఆత్మీయంగా జీవించాలి. అప్పుడే ఇస్సాకు ఇచ్చినటువంటి దూరంతో ఆశీర్వాదాన్ని దేవుడు పిల్లలారా నీకు నాకు నటిస్తాడు. చాలాసార్లు నా సేవ జీవితంలో ఎన్నో టెంప్టేషన్స్ శారీరకపరమైనటువంటి టెంప్టేషన్స్, సాధారణ లోపరచాలని టెంప్టేషన్స్, యేసు ప్రభువుకి ఎదురైనటువంటి ఆ యొక్క మౌంటైన్ ఆఫ్ టెంప్టేషన్ దగ్గర ఎన్నో ప్రాంతంలో ఎదురైన టెంప్టేషన్స్ ఎన్నో నీకు నాకు ఎదురవుతూ ఉంటాయి. మత్తయి సువార్తలో ఆ టెంప్టేషన్స్ ఆయనకు ఎదురయ్యాయి కదా, అట్లా నీకు నాకు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం ఆ టెంప్టేషన్స్ మనం జయించినప్పుడు, ఆ
ఆ టెంప్టేషన్స్ మీరు నేను మనం ఎన్ని వచ్చినప్పటికీ మనం జయించినప్పుడు మీరు నేను మనం ప్రియబడిన నూరంతల ఆశీర్వాదానికి పాత్రలు అవుతాం. నూరంతల ఆశీర్వాదానికి మీరు నేను మనము పాత్రలు అవడానికి దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. నూరంతల ఆశీర్వాదానికి దేవుడు నిన్ను యోగ్యుడుగా ఆయన మలుస్తాడు. ఇదప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. ఈనాడు చాలా మంది టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఊరికి లొంగిపోయేటువంటి మానవాడిగా ఉంటాడు. ఊరికి బిడ్డ అయిపోయేటువంటి వాడుగా కనిపిస్తూ ఉంటారు. పేరు రాసినటువంటి రెండవ పత్రిక చూడండి. పేరు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. మీరు వ్యర్థమైనటువంటి డంబపు మాటలు పలుకుచు తాగే శరీర సంబంధమైనటువంటి దురాశ గలవారై తప్పు మార్గమును నడుచువారు అప్పుడే తప్పించుకున్న వారై పోగిరి చేష్టలు చేస్తారు. ఏం చేస్తున్నారు? మరొక కొంతమంది ఇలాంటి పోగిరి మాటలు, పోస్కోని మాటలు, కొంతమంది ఇట్లాంటి అర్థలేదండి అందుకే అట్లా మాట్లాడతారు. పోస్కోని దగ్గర ఉండమాకండి. మా మేనగోళ్ళండి పిచ్చి పిచ్చి చేష్టలు చేయమాకండి. కొంతమంది చెత్త చచ్చినా కానీ పులుపు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోగిరి చేస్తున్న చేత మరలు పడుతూ ఉంటారు. ఆయుష్ మీద పడినప్పటికీ ప్రిమిటర్ ఈనాడు చాలా మంది తమ జీవితంలో మార్పు చెందినటువంటి అనుభవాలు ఉంటాయి. తప్పు మార్గంలో నడుచువారిలో అప్పుడే తప్పించుకున్న వారిని పోగిరి చేస్తున్న చేత ఏంటంట వాళ్ళు కలుగుతున్నారు. వాళ్ళేమో రక్షించబడి నేను బాప్తిసం పొందాను, దేవుని మార్గం నడుస్తున్నాను వస్తే వాళ్ళేమో టెంప్ట్ చేసి ఏదో విధంగా పాడు చేయాలని చూస్తాడు. ఈ పిల్లలు బాగుండే, ఈ పిల్లడు బాగున్నాడే, వీడు ఏదైనా చేస్తే బాగుండే, వీటి వాళ్ళైతే వీడి ద్వారా ఏదైనా దొరుకుతామో ఇట్లాంటివి ఇలాంటి గుచ్చులు మరులు కలిపి స్పాయిల్ చేస్తారు కొంతమంది. 19వ వచనం తామే భ్రష్టత్వమునకు తాము దాసులై ఉండి అటు వారికి స్వాతంత్రం ఏం చేస్తారు? తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అటు వారికి స్వాతంత్రం ఇతడు ఒకడు దేని వలన జయింపబడును దానికి సోదరా నువ్వు దేని చేత జయించబడుతున్నావు? నువ్వు దేని చేత జయించబడుతున్నావు? కొంతమంది ఆ ప్రార్థన షాప్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ వాళ్ళు ఉంటాడు, లాగేసి పక్కన వాళ్ళు స్మోకింగ్ చేస్తుంటాయి. టెంప్టేషన్, పాపం సత్సంబంధాలు, పాపం రిలేషన్, పాపేక్షలు, టెంప్టేషన్స్ మొదలు తప్పబడ్డది. నువ్వు ఒకటి దేవుని వలన జయిస్తావు. ఈ వీటన్నిటిని ఎప్పుడైతే నువ్వు జయిస్తావో ఒకడు దేవుని వలన జయించబడునో దానికి దాచడం. అంటే నువ్వు పరిశుద్ధత చేత జయించబడితే నువ్వు పరిశుద్ధురాలు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు. నువ్వు పాపము చేత జయించబడితే పాపానికి దాచుడు అవుతావు. ఎవరైట్ అవునా కదా? నువ్వు పాపము చేత జయించబడితే, లోక సంబంధమైనటువంటి కార్యాల చేత జయించబడితే, మరొక తోపబడితే నువ్వు దాన్ని దాచుడు అయిపోతావు. ఈ విషయాన్ని అభివృద్ధి గ్రహించిన వాడే బాగా అర్థంకి వెళ్తాయా? పిల్లరా నూరంతల ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. ఎవరో పరవాసిగా ఉంది, ఎవరో ఇస్సాకు అంటే ఏంటి? ఆ దేశంలో ఉన్నప్పటికీ ఐగుప్తు దేశం సంబంధమైనటువంటి ఇచ్చలకు లొంగిపోకుండా, ఎక్కడ కూడా బిడ్డ అయిపోకుండా, ఎక్కడ కూడా ప్రియుడు లోబడిపోకుండా, ఐగుప్తు యొక్క ప్రియుడు ఆయన నీడను ఆశ్రయించకుండా అతడు చాలా నిర్దిష్టమైనటువంటి మానవీయ జీవితాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడ ఈ ఇస్సాకు గారికి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క పశువులు కావాలని ఏమొచ్చిందట? గొడవ వచ్చింది. వాళ్ళట ఏం చూసి అసూయపడ్డారంట. 14వ వచనంలో దేవుడు కలిగినటువంటి బిడ్డను చూసండి కొంతమంది ఏం చేస్తారు? అసూయపడతారు. ఇస్సాకు దేవుడున్నప్పుడు ప్రభువు మీద ఇప్పుడు బిడ్డలు అసూయపడ్డారు. అట్లాగే ఇస్సాకు అసూయపడని అబ్రహాము దాసులు బాగుగలని ఫిలిష్తీయులు మన్ను మోసం ఏం చేశారు?
ఏంటి మన ఊరు వచ్చి మన ప్రాంతానికి వచ్చి మన ఏరియాలో ఇతడు పరవాసిని దూరంతో దీవించబడతాడా అని ఆయన బావులన్నింటినీ ఏం చేశారంట? పూర్తి చేశారు. అసూయపడి దేవుడు అనేటువంటి వాడికి కష్టంలో ఈరోజు రెండో పాఠ్య భాగం కూడా ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. ఆల్రెడీ ఇంట్లో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 21వ వచనంలో ఉన్నటువంటి ఆ ధ్యాన భాగం పౌలు గారికి ఎదురైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, విశ్వాసంలో అయినటువంటి శ్రమలు, కపట సహోదరులైనటువంటి శ్రమలు, వాడ బ్రతలైపోయి శ్రమలు, ఎన్ని శ్రమలు ఆల్రెడీ జ్ఞాపకం చేస్తుంది. ఇస్సాకు జీవితంలో కూడా ఇలాంటి శ్రమలు మానవ జీవితంలో నీకు నాకు మనకు ఎదురవుతున్నప్పుడు ఈ లోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా మీరు మనం జీవిస్తే ఎంత దీవనకరమో ఇంకా క్రిందికి వచ్చేటప్పటికి ప్రేమింటారా ఆయన ఈ అబీగలకు 16వ వచనంలో ఈ విషయం తెలిసాక ఆ గెరారు లోయలో ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఇస్సాకు మా ఇద్దరిని వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పక ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. అప్పుడు 18వ వచనం తండ్రి అబ్రహాము నెలలో త్రవ్వినటువంటి నీళ్ళ బావులు తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాడు? తిరిగి ఆ బావులు అబ్రహాము తవ్వించినటువంటి బావులన్నింటినీ ఆధ్యాత్మికమైనటువంటి ఓటలను వాటన్నింటినీ అక్కడ తవ్వించి అక్కడ ఉంటున్నాడు. వాటిని తిరిగి ఆయన అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని ఏం చేశారట? పూడ్చివేశారు. తన తండ్రి వాటికి పెట్టిన పేడ చొప్పున వాటిని మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాడు? రీడెడికేషన్. మా నాటి టైంలో ఈ ఫిలిష్తీయులను పూడ్చివేశారు, అన్నిటినీ స్పాయిల్ చేశారు, పతనం చేశారు కనుక నేను మళ్ళీ తిరిగి వాటిని మళ్ళా నేను తగ్గించేసి వాటిని మళ్ళీ సేఫ్ ప్లేస్ పెడతాను. ఇస్సాకు గారు ప్రిపెట్టారు తవ్వుతూ ఉండగా 19వ వచనంలో ఆ దాసుల లోయలో త్వరగా జనులు గల నీళ్ళ బావి దొరికింది. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులకు ఏమొచ్చిందట? జగడం వచ్చింది. జగడం. మంచి పని చేస్తా ఉంటే విశ్వాసులకు మధ్యలో లోకస్తులకు మధ్యలో ఏమొస్తుంది? జగడం వస్తుంది. ప్రిపెట్టారా ఈ జగడాన్ని మానుకోవాలి. జగడం మానుకోవాలి. ఇస్సాకు జగడం ఎదురైంది. తర్వాత చూడండి అక్కడ తర్వాత ఏమవుతుంది తెలుసా? ఆ జగడము ఆ జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు కనుక తమతో కలహించినందున గొడవ పెట్టుకున్నారు. ఏసేపు అని పేరు పెట్టారట. జగడమాడి దానికి సిద్ధనా అని పేరు పెట్టాడట. తర్వాత ఎందుకైనా పదాకి గొడవలు పదాకి కలహాలు మనకెందుకయ్యా? ఈ గెలవరు కాపురున్నారా మీరు నేను మనం ఎట్లా ఉన్నాం ఎవరెట్లా ఉన్నామయ్యా అని చెప్తే దానికి ఏమని పేరు పెట్టాడట? అక్కడే రాయబడింది రాయబోతు అని పేరు పెట్టాడు. గొడవలు మనకి అంటే ప్రిమిటర్ ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పటికీ ప్రిమిటర్ కిందకు వచ్చేటప్పటికి మీరు చూస్తా ఉంటే ప్రిమిటరా ఆ 26వ వచనం అంతటా అబీగలు తన స్నేహితుడైన అహుజతును అతని స్నేహాధిపతి పీకోను దురాలోకి అతని యొద్దకు వచ్చి ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొక్క నన్ను పంపివేసిన తర్వాత ఎంత నిమిత్తం నా యొద్దకు వచ్చిన్నారు అనగా వాళ్ళు అంటారు 28వ వచనం వాళ్ళు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనటమేమో ప్రిమిటరా. ఇది గమనించాలి. ఆత్మీయ జీవితం అనేది విశ్వాస జీవితంలో శిష్యత్వం అంటే ఏంటో తెలుసా? శిష్యత్వం అంటే ఎన్నో శాతం వస్తాయి, జగడాలు వస్తాయి, కలహాలు వస్తాయి, కొన్నిసార్లు డిఫరెన్సెస్ వస్తాయి. ఈ ఎడలు ఆట ఎక్కుంటారు, ఆట పడకూడదు, ఆట మాట్లాడకూడదు, ఏదో నేను నీతిమంతురాలి, ఆమె పాపలు ఆ పాపి ఆ గుట్టుడు పాపాత్మురాలు నేను పరిశుద్ధురాలి అన్నట్టు చాలా మంది ఇట్లా ఊహిస్తారు. ఇలాంటి శ్రమలు ఇస్సాకు జీవితంలో ఎదురైనాయి. అయినప్పటికీ చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఆ యొక్క గెరారు దేశంలో పరవాసిగా అతను ఉన్నాడట. ఇదంతా ఒక ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. దూరంలో ఎవరైనా రాసిన అబీగలకు తర్వాత అతని స్నేహితుడైనటువంటి అహుజతు ఈ యొక్క సేనాధిపతి అయినటువంటి పీకోలు ఈ ముగ్గురు ఎవరి దగ్గరికి వచ్చారంటే ఇస్సాకు దగ్గరికి వచ్చి ఈయనకే బయట గుడ్డలు పుట్టుకుపట్టి ఇప్పటికే జగడం వచ్చింది, ఇప్పటికే కలహం వచ్చింది, ఇప్పటికే
గ్యాప్ వచ్చింది, ఎడవైపోయింది, ఇంత ప్రాబ్లమ్స్ వచ్చింది, ఏంటి నాయన మీరు మళ్ళా ముగ్గురు వచ్చారేంట్రా, ఆ ముగ్గురు పోయారంటే మళ్ళా మీరు ముగ్గురు వచ్చారేంట్రా ప్రభు అని వీడు కలవరపడిపోతా ఉంటే అయ్యా మేము ఏసేపు చేతున్న రహిమవుతులాగా మేము రాలేదు, కానీ నీవు ఈ ప్రాంతంలో ఆశీర్వాదం పొంది ఉండగా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండగా నేను చూచితిని. దేవుని స్తోత్రం కలుగును గాక. 28వ వచనం. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంచుతాడు? ఆ ప్లేస్లో పరవాసిగా, పరదేశిగా 20 ఏళ్ళు ఉంచుతాడా, 30 ఏళ్ళు ఉంచుతాడా, 40 ఏళ్ళు ఉంచుతాడా, 50 ఏళ్ళు ఉంచుతాడా, 70 ఏళ్ళు ఉంచుతాడా, 80 ఏళ్ళు ఉంచుతాడా, 100 ఏళ్ళు ఉంచుతాడా? ఈ భూలోకంలో ఎంతకాలం ఉంచినప్పటికీ ఆయన శిష్యులుగా ఉంటూ ఇతరులు మీలో ఏం చూడాలంటే ఆశీర్వాదాలు చూసేటువంటి బిడ్డగా దేవుడు నిర్మాణం. శిష్యుడంటే ఎవరంటే ఇతరులకు ఆశీర్వాదాలు కనపరిచేవాడే శిష్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతరులకు శాపనార్థాలు పెట్టేటువంటి వాడు కాదు. Not to cause others, only to responding to the distribute blessings. కొన్నిసార్లు గొడవ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కర్రలు తెస్తున్నాడు ఆయన. ఏం చేయడానికి? కొట్ట కర్రలు తెస్తారు, కొంతమంది మాటలు తెస్తారు. దేవుని ప్రజలంటే ఆశీర్వాదాన్ని కలిగి ఉండేటువంటి వాడు. My dear believers, my dear friends, my dear children, my dear friend, నిన్ను చూచిన వాళ్ళు నీ సంఘంలో, మన ఊరిలో, మన ప్రజలు ఏమనుకుంటున్నారు? అందుకే యేసుప్రభు వారు తన శిష్యులతో మాట్లాడారు. నా గురించి అనుకుంటున్నారు అని అంటే కొందరేమో ఏది అనుకుంటున్నారయ్యా, కొందరేమో ఇట్లా రకరకాలు చెప్పారు. ఇద్దరు పేరు నువ్వేమనుకుంటున్నావు? నజరేయుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నాను. ఇస్సాకును చూసినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారంటే అబీమెలెకు గారు, తర్వాత ఔజకు, తర్వాత నీకోలు అనేటువంటి వీళ్ళందరూ కూడా నీకు యెహోవా తోడై ఉండటం మేము చూచితిని. తర్వాత 29వ వచనం చివరిలో చూడండి, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడని. హల్లెలూయా. ఈ మాట చదువుతామా అందరూ? 29వ వచనం చివరి భాగం. ఇప్పుడు అందరూ చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. ఎప్పుడు 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 చెప్పాలి. ఎప్పుడు కోర్టు అవసరమా? రేపా? ఎప్పుడు చెప్పండి. ఎప్పుడో సంగతి ఎందుకండి? ఇప్పుడు కావాలి కదా దేవుడికి. ఎప్పుడో బిఫోర్ క్రైస్ట్ ఎందుకండి? ఎప్పుడో పురాతనమైన సంగతులు, పాత సంగతులు తప్పుకోవడం మనకి ఎందుకండి? ఇప్పుడు కావాలి. ప్రజెంట్ ఇష్యూస్, ప్రజెంట్ కండిషన్. నువ్వు ఎలాంటి వాడైనా సరే ఇప్పుడు అంత చూడండి. ఇప్పుడు నీవు యెహోవా, ఇప్పుడు అందరూ చెప్పండి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడని. ఈ మాట చదువుతున్నప్పుడు ఎవరు వాళ్ళే ప్రభువా నేను ఇస్తాను లాగానే నీకు కూడా ఏసేపు లాగా, సిద్ధనా లాగా, రహిము అనుభవం లాగా నీ జీవితంలో ఉన్నటువంటి విశ్వాస జీవితంలో ఎదురవుతున్నప్పుడు నీవు పరవాసిగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఎంత చెప్పానే, నీవు దేనినైతే జయిస్తావో, నీవు దేని చేయాలని జయించబడతావో దానికి నీవు దాసులవుతావు. ఇతడు వాటిని జయించి లొంగిపోలేదు, ఎక్కడ బెడ్డైపోలేదు, పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి ఇస్సాకు నూరంత ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూరంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. అందరూ నీ చేతులు పైకి సాపండి. అందరూ మీ 2 చేతులు పైకి సాపండి. నూరంతల ఆశీర్వాదాన్ని రాబోయేటువంటి దినాల్లో ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నారో తెలియదు. ఈ లైఫ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులారా, ఈ రోజు ఆత్మలో ఉన్నటువంటి ఆత్మీయులారా, ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇప్పుడైనా దేవుని ఆధారపడితే ఇప్పుడు నూరంతల ఆశీర్వాదానికి దేవుడు నీ కుటుంబాన్ని, నీ యావత్తును దేవుడు నూరంతల ఆశీర్వాదానికి పాత్రగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిష్యత్వం మాదిరి యేసుక్రీస్తుని లోకానికి పంపించిన దేవుని కోసం అంటే నూరంతల ఆశీర్వాదానికి పాత్ర అవడానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు. అది కారణం. అసలు కారణం పరలోకములను భూలోకానికి. ఇస్సాకు ఎవరికి పోలిన వాడుగా ఉన్నాడు? ఎవరా పరవాసిగా? ఆయన భూలోకానికి వచ్చినప్పటికీ
పాపము లేని వాడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా జీవించాడు. ఇస్సాకు ఓల్డ్ టెస్టమెంట్ లో యేసయ్యను పోలిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక. ఎంత పరిశుద్ధుడిగా జీవిస్తున్నావా? దేవుడిని మనం అలాంటి పవిత్రుడిగా జీవించగలుగుతున్నామా? నూరంతర ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు నీకు? ఎక్కడ బెడ్ అయిపోతున్నావేమో, ఎక్కడైనప్పుడు ఇక్కడ లొంగిపోతున్నావేమో. ఇంకా దేశాన్ని మీరు చదువుకుంటే పిల్లరా, మీరు చదువుకుంటే అక్కడ ఏషావు భార్య కూడా అక్కడికి వచ్చి ఇస్సాకు మీద పడి మనోవేదన చేశారట. ఏం చేశారు? ఎవరెవరు వచ్చారు చూడండి. అక్కడ అధికారిక వచ్చారు. చివరికి వచ్చిన ఏసాకు 40 సంవత్సరం వాడై హిత్తీయుడైనటువంటి లేయా కుమార్తెను, యెహూదీతులు హిత్తీయుడైన ఏలోను కుమార్తెను బాసెమతును పెళ్లి చేసుకొని ఇస్సాకును రెబెకాను ఏం చేశారు? అరే అవసరాలు వాడు వచ్చేమో నీ ఆశీర్వాదం పొందడం వాడు చెప్తుంటే ఈ ఏషావును ఆయన భార్య ఏంటి ఇస్సాకు రెబెకాను చూసి బాధలేక ఆయన ఏం చేశారట? మనోవేదన చేశారట. పిల్లరా, ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి మనిషి ఏర్పడదు. కొన్నిసార్లు అయ్యారు నాకు తొందరగా అయ్యారు నాకు మనశ్శాంతి లేదు. అయ్యారు మా ఇంట్లో మనశ్శాంతి లేదు. అయ్యారు నా జీవితంలో మనశ్శాంతి లేదు. ఇస్సాకు మనశ్శాంతిని కోల్పోయినప్పటికీ, మనోవేదన కోల్పోయినప్పటికీ ఎక్కడ తొట్టిపోలేదు. దేవుని డిపెండ్ అయ్యాడు. పరవాసిగా జీవించాడు. ఐదు దేశానికి వెళ్ళొద్దు, నువ్వు పరవాసిగా ఉండు అని ఇప్పుడు బిడ్డలు చెప్తే పరవాసిగా జీవించాడు. పిల్లల వాళ్ళ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నప్పుడు ఆత్మీయులారా చాలా సమయం అయిపోయింది. వెంటనే ముగిస్తాం అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలవంతం చేసి సెయింట్ పీటర్స్ అన్నాడు, నువ్వు ఆశీర్వాదానికి తీసుకువెళ్ళాలి. దేవుడు నన్ను ఈ పర్పస్ కొరకు తీసుకుని వచ్చి పాటిస్తున్నాడు. పర్పస్ దేవుడు ఈ ఉద్దేశంతో నేను తీసుకుని వచ్చి పాటిస్తున్నాడు. నూరంతల ఆశీర్వాదానికి పాత్రకి మిమ్మల్ని చేయాలి. ఈ కుటుంబాల ప్రాప్తిలో దేవుడు చేయాలి. మీ కుటుంబాలను చేయాలి. ఈ పాపంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళు, నూరంతల ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళు మలచడానికే దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చాడు. కనుక సిల్వ శిష్యత్వం మాదిరి ఓల్డ్ టెస్టమెంట్ లో ఇస్సాకు గారు పరవాసగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ఐగుప్తు దేశంలో వెళ్ళలేదు. అర్జోకి వెళ్ళిపోయి చాలా పవిత్రంగా జీవించాడు, ఆత్మీయంగా జీవించాడు, నమ్మకం జీవించాడు. నూరంతరాశ కదా మనోవేదంతో కలిగినప్పటికీ, మనశ్శాంతి లేకపోయినప్పటికీ ఇప్పుడు అతడు అవన్నీ నాకెందుకు అయ్యాడు? నేను దేవుని రాజ్యం సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి అని దాని కొరకు ఆరంభపడ్డాడు. అవి పొందుకున్నాడు. పూజ చేస్తాడు. అయిపోయింది. నువ్వు ఈ సాధనాలను ప్రవాసిగా ఉంటావా? అందుకే నేను పాట పడ్డాను. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ, ఎటు పోయినా ఎడారులే, ఎటు పోయినా ఎండమారులే, ఎటు పోయినా ఎడారులే, ఎటు పోయినా ఎండమారులే, ఏ నాటికైనా ఈ కాయమో మాయ మరుగే కాయమో, యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, యేసు
రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. పరదేశీ ఓ పరదేశీ, ఆయన సడితేవో కానీ నువ్వు నేను పరదేశమే. ఈ లోకంలో పరిశుద్ధంగా ఉందామా, పవిత్రంగా ఉందామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభావం మీరు మీ తరగతి వాక్యం మీరు ఇచ్చినటువంటి సందేశం కొరకు ఇస్తున్నారు. ఈ వాక్యానుసారంగా మేము జీవించగలుగుతాం. మీకు ఉదాయించుందండి. ఈ వైకుంఠ దేశానికి వెళ్ళండి, పరవాసమై ఉండు, పరవాసమై ఉండు. గారు పరవాసమై ఉన్నాడు. ఎస్ఐలాంటి అనుకోవాలి, సిద్ధలాంటి అనుకోవాలి, అయ్యలాంటి అనుకోవాలి. దేవ ఎన్ని ఎదిగినప్పటికీ, మనోవేదన కలిగించేటువంటి అనుభవాలు ఎదిగినప్పటికీ ఎస్సాదు ప్రభా ఆ కూర్చోబడిన ప్రతి భావిని తవ్వుతూనే ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు. చాలా ఆత్మీయంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఆ నీళ్ళ ఓటల యొక్క అనుభవాన్ని ఆస్వాదించాడు. ప్రభు ఎంతో దీవించబడ్డాడు. కనుక ఇస్లాంలాగా మూడంతుల ఆశీర్వాదాన్ని పొందుకొని యెహోవా నీవు ఆయన గురించి చెప్పావు కదా, ప్రభావించిన ఇస్లాం గురించి నీవు యెహోవా ఆశీర్వాదాన్ని పొందబడాలి అని అభిమేలకు మన యొక్క కుటుంబం వారి నుంచి సాక్షి చేయగలిగారు. మేము కూడా అనేక యొక్క సాక్ష్యాన్ని పొందగలిగే ఉండగలిగిన అద్భుతం చేయాలి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాము.